హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ఎలక్షన్ రిజల్ట్స్తో ఏంటంటే స్టాక్ మార్కెట్ రెచ్చిపోతుందా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే జెరోదా సీఈఓ అయిన నితిన్ కామత్ గారు ఏంటంటే ఇన్వెస్టర్స్ గురించి కీ కామెంట్స్ చేశారనమాట. టూ థింగ్స్ మీద కామెంట్స్ చేశారు. ఒకటేమో హెల్త్ మీద, అలాగేంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాము. అలాగే ఈఎంఐ వద్దు, ఈటీఎఫ్ వద్దు. చాలామందికి ఈటీఎఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దామని ఉంటుంది, కానీ ఎలాగో తెలియదు. ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ స్టాక్ అనేది ఇక దొరకదు. ఏ స్టాక్ అది, ఆ విషయాల గురించి చూద్దాం. సుజలాన్ సంబంధించి, అంటే ఈ స్టాక్ దొరుకుతుంది, అది సుజలాన్ కాదు, అది వేరే. సుజలాన్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ వేరే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మీరు 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి, మీరందరూ కూడా చూసే ఉంటారు. మహారాష్ట్రలో అయితే కనుక ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేసిందని చెప్పచ్చు. అలాగే ఏంటంటే జార్ఖండ్లో ఏంటంటే కాంగ్రెస్. ఈ అప్డేట్స్తో మరి ఓవరాల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్కి పునర్వైభవం వస్తుందా లేదా అనేది నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏంటంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్, అంటే ఫ్రైడే ట్రేడింగ్ సెషన్లో మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. చూడండి, మీరు టాప్ నుంచి రీసెంట్ డౌన్ ట్రెండ్ మొత్తాన్ని చూస్తే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఎప్పుడు కూడా పడలేదు. అర్థమవుతుందా? దీనికన్నా ముందైతే కనుక ట్రంప్ విక్టరీకి సంబంధించి, అలాగేనంటే ఈరోజు వచ్చే రిజల్ట్స్ని ఊహించి ముందే యాక్టివిటీ జరిగిందా అని చెప్పి అనుకోవచ్చు అనమాట. చూడండి జనరల్గా ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో మనం ఎలా అంచనా వేస్తామంటే, రేపు ఈవెంట్ ఉంది, గ్లోబల్గా అది ఉంది, వచ్చే వారం అది ఉంది, గ్లోబల్గా ఈ థింగ్స్ జరుగుతున్నాయి అని అనుకుంటుంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈవెంట్ కన్నా ముందే రియాక్ట్ అవుతుంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత స్పెక్యులేట్ చేసి పీపుల్ నష్టపోతూ ఉంటారు, జనరల్గా తెలిసిందే మీ అందరికీ. అయితే ఏంటంటే మండే హెవీ వోల్టాలిటీ ఉంటుంది. మనకి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా కూడా, మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఏంటంటే ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ 24,085, 24,332. కాబట్టి ఏంటంటే గ్లోబల్ క్యూస్ బాగుండి, లేదా మన లోకల్ క్యూస్ వల్ల మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉండి మండే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక ఈ హయ్యర్ లెవెల్లో ఈ పర్టికులర్ జోన్లో కనుక ఓపెన్ అయినా, లేదా ఓపెన్ అయ్యి ఈ జోన్లోకి వెళ్ళినా, ఈ జోన్లో మండే ఏంటంటే వీ మే సీ సమ్ కైండ్ ఆఫ్ రిజెక్షన్ ఇన్ ద ఇంట్రాడే అని చెప్తాను అట్లీస్ట్. కాబట్టి మండే యొక్క ట్రేడ్ అనేది, అంటే మండే స్టాక్ మార్కెట్లో నిఫ్టీ యొక్క కదలిక అనేది చాలా కీగా ఉండబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి చాలామంది పులి తలకాయలో, అంటే పులి తలకాయలో చేయి పెడతారు, అందులో డౌటే లేదు. పులి తలకాయలో తలకాయ పెట్టినా ఆశ్చర్యం లేదు అని చెప్తానన్నమాట. ఎందుకంటే ఓపెనింగ్ చాలామంది ఈ ఎలక్షన్ అప్డేట్తో ఏంటంటే పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియాలో చూసి ఓపెనింగే బై చేసే వాళ్ళకి జలక్కిస్తుంది, అందులో డౌటే లేదు అనేది సుస్పష్టం. నేనేమి ఇక్కడ షార్ట్ సేల్ చేయమని అంటలేదు. ఓపెన్ అయిన తర్వాత కాస్త ఆగమని చెప్తాను, కాస్త ట్రెండ్ని ఐడెంటిఫై చేసేదాకా ఓపిక పట్టాలి అని చెప్తాను. ఈ పర్టికులర్ ఏరియాలో అయితే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అవి అబ్జర్వ్ చేయకుండా మార్కెట్ అయితే టకటక అయితే పైకి వెళ్దు. కాబట్టి ఇక్కడ ఓపెన్ అయిన మరుక్షణం ఏంటంటే మీరు సంవాట్ డౌన్వర్డ్ మూమెంట్ అనేది వీ మే సీ అని చెప్తాను. కాబట్టి ఇది నిఫ్టీ యొక్క అనాలిసిస్గా మనం చెప్పచ్చు. చూడండి, అలాగే జెరోదా సీఈఓ నితిన్ కామత్ గారు ఏంటంటే 2 ఇష్యూస్ గురించి మాట్లాడారు. అందులో మెయిన్ ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, హెల్త్ గురించి మాట్లాడారు అనమాట. ఇండియా, మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా అవ్వబోతుంది అనేది చాలామంది చెప్తున్నారు కదా. అదే కామెంట్ చేశారనమాట. ఈవెన్ యంగ్ పీపుల్, అలాగే రిచ్ లేదు, పేద లేదు, మిడ్ క్లాస్ లేదు,
అందరినీ హిట్ చేస్తూ ఉంది. సో బికాస్ ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ. సో చూడండి ఫ్రెండ్స్, వెనక దంపుడు బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే తెల్లగా పాలిష్ చేసిన మనం వైట్ రైస్ తింటున్నాం. ఇడ్లీ, దోశ, అలాగే మధ్యాహ్నం వైట్ రైస్, సాయంత్రం పునుగులు, బజ్జీలు, నైట్ మళ్ళా వైట్ రైస్ లేదా టిఫిను, మళ్ళీ ఇడ్లీయో సంథింగ్ ఏదో. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఉడికిని పాలిష్డ్ బియ్యం వెళ్ళటంతో ఏంటంటే షుగర్ అటాక్ అవుతుందన్నమాట, అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అటాక్ అవుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు కూడా షుగర్ బారిన పడుతున్నారు. అది ఒక కామెంట్గా చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలాసార్లు చెప్పాను, ఒకసారి అయితే డైట్ కూడా చెప్పాను అనుకుంటా కదా మీకు, షుగరు, బీపీ వీటన్నిటికీ కూడా పనికొస్తుందని. మనది హెల్త్ ఛానల్ కాదు, కాకపోతే ఏంటంటే మీరు బెసరూప్రాయ్ చౌదరి వీడియో ఉంటుంది చూడండి, బెసరూప్రాయ్ చౌదరి అని చెప్పి హిందీలో ఉంటుంది, కాకపోతే బెసరూప్రాయ్ చౌదరి అని కొట్టండి, డిఐపి డైట్ అని కొట్టండి. చాలామంది నాకు మెసేజ్లు పెట్టారనమాట. తర్వాత ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, సార్ ఆ డైట్ ఫాలో అయిన తర్వాత కడుపు నిండా అన్నం తింటున్నాం, అరుగుతుంది, మాకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పోయాయని చాలామంది పెట్టారు. కాబట్టి మీరు రీసెర్చ్ చేసుకోండి ఒకసారి, బెసరూప్రాయ్ డిఐపి డైట్ అని చెప్పి చూడండి అనమాట. వాళ్ళ వర్క్షాప్స్ కూడా ఉంటాయి, 72 అవర్స్లో డయాబెటీస్ రివర్స్ అని. కావాలంటే ఆ వర్క్షాప్కి వెళ్ళండి, డైరెక్ట్గా అక్కడ వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళ అండర్లో ట్రీట్ చేస్తారనమాట. వెళ్ళండి, ఓకేనా, చూడండి అది. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే, సో చూడండి ఇన్వెస్టర్స్ ఫేక్ యాప్స్ని నమ్మి మోసపోవద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. చాలా ఫ్రాడ్ యాప్స్ ఉంటున్నాయి, అట్లాగేంటంటే సేమ్ మనకి బ్రోకింగ్ అకౌంట్ యాప్స్ లాగే ఉంటున్నాయి, ఫ్రాడ్ లింక్స్ ఉంటున్నాయి అనమాట. వాటిలో మనం మనీ డంప్ చేస్తే నష్టపోతాం అనమాట, అది చెప్పారు. అట్లాగేంటంటే మనీ గ్యారంటీ అని చెప్పి మీరు చూడండి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినాక మీకు చాలామందికి ఏంటంటే ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఏంటంటే మీ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాకు చెప్పండి, మేమే ట్రేడ్ చేస్తాం, మీ బ్యాంక్ అకౌంట్లోకే మనీ వస్తాయి కదా అని చెప్పి అంటారు చాలామంది. మీ బ్యాంక్ అకౌంట్కే మనీ వస్తాయి కదా అంటారు. మీరేమనుకుంటారంటే బ్యాంక్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగట్లేదు కదా, జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డే కదా అంటారు. చూడండి మన చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఇలా నష్టపోయారు. ఎందుకనంటే నేను వద్దని చెప్పినా కూడా చాలామంది ఏంటంటే ఉపోద్ఘాతం అంతా వినరు. ఏముంది, వాళ్ళు ట్రేడ్ చేసి ప్రాఫిట్లు ఇస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఒకళ్ళు మీ అకౌంట్లో ట్రేడ్ చేసి ప్రాఫిట్ మీకు ఇవ్వగలిగితే వాళ్ళే చేసుకుంటారు. మీ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఎందుకు చెప్పండి. సింపుల్. అలాంటి చోట యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇచ్చిన చోట ఏం జరుగుతుందంటే, దూరంగా ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, బాగా ఫార్గా ఉన్న ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ఉన్న మనకి ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే లిక్విడిటీ ఉండదు. దాంట్లో ఎవరు బయరు సెల్లర్ ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లోంచి బై, వాళ్ళ అకౌంట్లోంచి సెల్లు, వాళ్ళ అకౌంట్లోంచి సెల్లు, మీ అకౌంట్లోంచి బై. సో అప్పుడు ఏంటంటే మీ ఇద్దరే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకళ్ళేమో మీ అకౌంట్లోంచి వాళ్ళే చేస్తున్నారు, ఇంకోటేమో వాళ్ళ అకౌంట్లోంచి వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడేమవుతుందంటే మీ చేత ఎక్కువ పెట్టి కొనిస్తారు. ఎందుకంటే కరెక్ట్గా అదే మూమెంట్లో బయర్ వాళ్ళే ఉంటారు, అదే సెల్లరు వాళ్ళే ఉంటారు, బయర్ వాళ్ళే ఉంటారు. సో మీకేంటంటే ఆ విషయం అర్థం కాదు. సో మీకు ఆ విషయం అర్థం కాదనమాట, ఏం జరుగుతుందనే విషయం అర్థం కాదు. కానీ మీ ఇద్దరే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు మార్కెట్లో ఉన్నాయి, కేజీ ఉన్నాయి, మామూలుగా 50 రూపాయలే ఉన్నాయి, కానీ 200 అయితేనే ఇస్తా అన్నారు. మీకు కావాలి, మీరేం చేస్తారు, 200 ఇచ్చి కొనుక్కోవాలి, అవునా? అలాగే ఏంటంటే అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్, అక్కడ లిక్విడిటీ ఉండదు, ఎవరు ఉండరు, ఎక్స్చేంజ్ మొత్తంలో ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీ అకౌంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని బై చేయిస్తారు ఎక్కువ పెట్టి, వాళ్ళ అకౌంట్లో నుంచి సెల్ ఆర్డర్ పెడతారు. ఆ సెల్కి బైకి లీగల్గా బై సెల్ అయిపోతుంది. చక్కగా ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి మీ అకౌంట్లో ఉన్న లక్షలు కాస్త 1-2 ట్రేడ్లతో ఏంటంటే వాళ్ళ అకౌంట్లోకి మనీ లీగల్గా వస్తాయి. వాళ్ళ అకౌంట్లోకి మనీ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ బ్యాంకులోంచి విత్డ్రా చేసుకుంటారు. మీ బ్యాంక్తో వాళ్ళకి ఏమో సంబంధం చెప్పండి. అందుకనే సో జెరోదా లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జెరోదా లాంటి యాప్స్ ఏం చేస్తాయి అని అంటే ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ ఏంటంటే పర్మిషన్ ఇవ్వవు అనమాట చేయడానికి. ఎందుకంటే ఇందుకే రీజన్. సరే, ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలామందికి అర్థమై ఉండకపోవచ్చు బిగినర్స్కి. అసలు మీరు అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకండి ఎవరికి. అలాగేంటంటే టెక్నికల్ కాల్స్ ఇస్తామని దాని వాటికి వేటికి రియాక్ట్ అవ్వబాకండి, అదనమాట. సో ఒక 3 years స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్తో ఏదో ఒకటి చేస్తూ ఉండండి చిన్నగా. మీకు ఏంటంటే స్లోగా ఏంటంటే నాలెడ్జ్ అనేది మీకే వచ్చేస్తుందని చెప్పి చెప్తానమాట. సో వీటి గురించి రెండోది కామెంట్ చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, అట్లాగేంటంటే సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో నేను ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తున్నాను.
సో లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా? అది మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే సో మీరు మర్చిపోకుండా ఏంటంటే మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే బిగినర్స్ అయితే మీరు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గైడెన్స్ కావాలంటే అలాంటి వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తాను. అలాగే అప్పుడప్పుడు నేను ఎడ్యుకేషనల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. క్యాండిల్ స్టిక్స్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, వాటి మీద ఇండివిజువల్గా మీరు గ్రో అవ్వడానికి మనకు వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ETF. సో చూడండి, మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్ ETF అని కొట్టినా మనకు వస్తుంది ఈ వీడియో. సో నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మార్నింగ్ పంపించాను. సో లేదు ఈ వీడియో ఎండ్కల్లా ఏంటంటే కొత్త వాళ్ళకి మీకు ఈ వీడియో ఎండ్కల్లా సో ఈ వీడియో డిస్ప్లే అవుతుంటుంది. మీరు జస్ట్ క్లిక్ చేస్తే చూడొచ్చు అనమాట. లేదు అంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్ ETF అని కొట్టండి. ఎక్కడైనా పర్లా ETF మీరు ఎక్కడ చూసినా మన ఛానల్ కదా, ఎక్కడ చూసినా ఇబ్బంది లేదు. చూడండి సార్, EMI వద్దు, ETF వద్దు. ఎందుకనంటే చూడండి సార్, ఈ మంత్ కార్తీక మాసం, చాలా మనీ సేవ్ అయి ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ తినరు ఈ మంత్ కదా. అలాంటి మనీ స్టాక్ మార్కెట్లో మీరు బాగా కరెక్షన్లో ఉన్న మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అట్లాంటి మనీ ఎటు తిరిగి మరి మీరు పొట్టలోకి వెళ్ళదు కదా, అలాంటి మనీ మిగిలే ఉంటుంది చాలామందికి ఈ మంత్. సో హ్యాపీగా ఏంటంటే ఆ మనీని మీరు స్టాక్స్లో అట్లాగే ఏంటంటే ETFస్లో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంత బెనిఫిట్ అవుతుంది మీకు ఆలోచించండి. చూడండి సార్, EMI వద్దు, ETF వద్దు అంటాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎగబడి గేటెడ్ కమ్యూనిటీలో చూడండి ఫ్రెండ్స్, ఇంకొకళ్ళ ఒపీనియన్ కోసం బతకడం అనేది ఒక్క నిమిషం కూడా చేయను నేను లైఫ్లో. ఇంకొకళ్ళ ఒపీనియన్ కోసం ఒక్క నిమిషం కూడా బతకను నేను. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ ఒపీనియన్ మీద కూడా నేను బతకను. నా లైఫ్ అలా ఉండదు. సో గేటెడ్ కమ్యూనిటీ చాలామంది ఏంటంటే పూల్ ఉంటుందని, జిమ్ ఉంటుందని తీసుకుంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు. సో అయితే ఇప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, కనీసం జిమ్ గేట్ కూడా చూడలేదని. వాకింగ్ ట్రాక్ ఉంది, స్విమ్మింగ్ పూల్ 2 రోజులు వెళ్ళాను, నల్లబడ్డాను. సో అలాగే హెల్తీ జలుబు చేసిందని చెప్పి మళ్ళీ దూకలేదు దాంట్లోకి అని చెప్పి చెప్తుంటారు అనమాట. పైగా మళ్ళీ మెయింటెనెన్స్ కడతా ఉంటారు, 5,000, 8,000, 9,000, 10,000 EMI కడతా ఉంటారు. సో ఎప్పుడైనా రెసిడెన్స్ వచ్చి అట్లాంటప్పుడు జాబులు ఇదైతే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ మంది కాదు. అట్లాగే మనం కట్టలేనంటే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు. తెలుసు కదా మీకు, అంత కోవిడ్ టైంలో ఎంత ఇష్యూస్ ఫేస్ చేశారో. సో అదే మీరు ఎవ్రీ మంత్ EMIలు కాకుండా ETFలకి వెళ్ళారనుకోండి, చూడండి ఒక 20,000లో కూడా మన రెంట్లో ఉండొచ్చు. సో 20,000లో ఉన్న రెండు చోట్లే మనకి చిల్లర కొట్టైన కొబ్బరి బొండాలు, చికెన్ షాప్ అన్నీ మనం హాయిగా నడుచుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. హ్యాపీగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కాడ నుంచి ఏంటంటే దిగలేం, అన్నీ ఆన్లైన్ ఆర్డర్, మళ్ళీ అదొక డబల్ ఖర్చు. అర్థమవుతుందా? అదనమాట. సో ఎవ్రీ మంత్ EMI కట్టే బదులు ఫస్ట్ శాలరీ రాగానే ఫస్ట్ ETF స్టడీ చేసుకోండి. నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పను, స్టడీ చేసుకోండి. ఎంతో కొంత మీరు ETF పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకుంటే 5,000, 10,000 మీరు ముందే స్టడీ చేసుకుంటే ఏంటంటే దాని తర్వాత మీరు చూడండి, ముందు సేవ్, దాని తర్వాత స్పెండ్ అంటారు. సో చేసుకుంటే ఏంటంటే మన నెక్స్ట్ 30 years మన ఇండియా గ్రోత్ మీకు ఓకేనా. చూడండి, మధ్యలో 1 year 2 years డిప్ అవుతూ ఉంటాయి, 1-2 months డిప్ అవుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా నెక్స్ట్ 30 yearsలో మన కంట్రీ గ్రో అవుతుందా లేదా? గ్రో అవుతుంది అంటే స్టాక్ మార్కెట్కి రండి. మీకు మన కంట్రీ మీద నెక్స్ట్ 30 years మీద మంచి వ్యూ లేదనుకోండి, అవసరం లేదు. మంచి వ్యూ ఉందనుకోండి, చిన్న చిన్న అలజల్ని, మార్కెట్లో ఉన్న థింగ్స్ని మనం ఎవ్రీ ఇయర్ థింగ్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గ్రో అవుతుంది అని అంటే ఎవ్రీ మంత్ ఆపర్చునిటీ అంటాను. కాబట్టి ETF పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చూడండి అని చెప్పి చెప్తాను. అలాగే సో నేను కూడా అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా కూడా ఇంకా బెటర్ గైడెన్స్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ETFలు లైక్ నాస్డాక్లో ETFలో ఎట్లా అవి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేసుకోవచ్చు ఎట్లాగా అనేది నేను వెబినార్ల ద్వారా కూడా చెప్తాను. అలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నాస్డాక్ ETFలో వెళ్ళకూడదు, బాగా కరెక్ట్ అయితేనే వెళ్ళాలి. ఎందుకంటే మన నిఫ్టీ ETF, బ్యాంక్ నిఫ్టీ ETF ఇచ్చిన రిటర్న్స్ నాస్డాక్ ఇవ్వదు, ఈవెన్ చైనా ఇండెక్స్లు కూడా ఇవ్వవు. అర్థమవుతుందా? అదనమాట. చూసుకోండి లాస్ట్ 10-15 years చైనా ఏం రిటర్న్స్ ఇచ్చిందో, ఏముండదు, బూడిద. మన కంట్రీని మీరు నమ్మండి నెక్స్ట్ 30 years. అదనమాట. ఒకవేళ మీ చుట్టాలకు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు క్లోజ్ ఉన్న వాళ్ళకి డిమాట్ అకౌంట్ లేకపోతే జస్ట్ ఏంటంటే మనం రెఫర్ చేయండి అనమాట. ఎడ్యుకేషనల్ వెబినార్స్లో మీకు గైడెన్స్ ద్వారా కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్గా మీకు బాగా డెవలప్ అయ్యేలాగా పనికొస్తాయి అనమాట అవన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, సుజలాన్ గురించి చూసే ముందు ఇక్కడ చూడండి రిలయన్స్ గురించి చెప్తున్నాను. సో రిలయన్స్ గురించి ఆల్రెడీ మీకు కీ లెవెల్ అని చెప్పి చెప్పాను.
సో దాదాపుగా 10 వీడియోస్లో చెప్పాను 1274 1193 అని. సో అయినా కూడా చోద్యం చూసేవాళ్ళు ఉంటారనమాట స్టడీ చేయకుండా. సో అది మీ ఇష్టం అనమాట. సో అలాగే ఏంటంటే సో రిలయన్స్ గురించి చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ 1662 ఇచ్చారు. ఓవర్ వెయిట్ అంటే ఏంటి అని అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే రిలయన్స్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో దానికి చెప్తున్న పాయింటర్స్ కూడా ఒకసారి చదవండి అని చెప్పి చెప్తానమాట. మోర్గన్ స్టాన్లీ వాళ్ళ వ్యూగా చెప్పచ్చు. చూడండి అలాగే స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, విండ్ పవర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు సోలార్ పవర్ కన్నా. ఎందుకంటే విండ్ పవర్ చీపర్ అని చెప్తున్నారు. అలాగే సో 2030 కల్లా 100 గిగావాట్స్ విండ్ పవర్ నీడెడ్ అని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే మా ప్లాన్స్ ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో ఇలా చెప్పడంతో స్విట్జర్లాండ్ మేనేజ్మెంట్, మోర్గన్ స్టాన్లీ ఇట్లాంటి వాళ్ళు మంచి రేటింగ్ స్విట్జర్లాండ్కి ఇచ్చారనమాట. కానీ బాగా డిస్కౌంట్ అయితే తప్ప నేను స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను థింక్ చేయను అనమాట. సో మీరు ఏదైనా థింక్ చేసుకోవాలంటే మీ వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, తప్పలేదు, మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి అలాగే నిఫ్టీ గురించి రకరకాల టైం ఫ్రేమ్వర్క్లో ఎలా చూడాలి అలాంటివి విపులంగా ఏంటంటే రేపు సండే వీడియోలో మండే గురించి అలాగే ఇతరత్ర న్యూస్ అప్డేట్స్ గురించి, కీ ఈవెంట్స్ ఏంటి నెక్స్ట్ వీక్, ఈవెంట్ కన్నా ముందే యాక్షన్ ఎలా చేయాలి, ఇలాంటివి ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. మీరు ఇప్పటిదాకా వీడియో చూసారంటే నచ్చుంటుంది కాబట్టి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని నేనైతే చెప్పను. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి భవిష్యత్తులో ఎత్తుక్కొని సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు వస్తుంది. అదనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.